నిన్న అంటే జూన్ 12, 2025న భారతదేశ చరిత్రలో మరో అతిపెద్ద విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఇది ఎంత పెద్ద ప్రమాదం అంటే ఆ ప్లేన్లో 242 మంది ఉంటే ఇప్పటి వరకు కేవలం ఒక్కరే బ్రతికి ఉన్నట్లు న్యూస్ వచ్చింది. ఈ వీడియో చేసే టైంకి ఇంకా ఎంతమంది సర్వైవర్స్ ఉన్నారో చూడాలి. ఆ ప్లేన్ క్రాష్ చూస్తుంటే సర్వైవ్ అవ్వటం కష్టమే అనిపిస్తుంది. ఆ చనిపోయిన వాళ్ళ బాడీస్ చూస్తే కంట్లో నీళ్ళలాగవు. దాంట్లో 11 మంది పిల్లలు ఉన్నారంట, 2 పసిపిల్లలు కూడా ఉన్నారంట. దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ప్లేన్ క్రాష్ గురించి పూర్తి డీటెయిల్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. జస్ట్ ఈ డీటెయిల్సే కాదు, ఇంకా చాలా షాకింగ్ విషయాలు ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నాను. సో ఎక్కడ మిస్ చేయొద్దు. జూన్ 12, 2025 అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్లోని గ్యాట్విక్ ఎయిర్పోర్ట్కి ఎయిర్ ఇండియా వాళ్ళు ఆపరేట్ చేస్తున్న ఫ్లైట్ AI-171 రన్వే 23 నుంచి ఆఫ్టర్నూన్ 1:38 PM టేక్ ఆఫ్ అయింది. 230 మంది ప్యాసింజర్స్ ప్లస్ 12 మంది క్రూ మెంబర్స్ని క్యారీ చేస్తున్న ఈ ఫ్లైట్ మోడల్ వచ్చేసి బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్. అలా 1:38 PM టేక్ ఆఫ్ అయిన ఈ ఫ్లైట్ జస్ట్ 625 feet ఆల్టిట్యూడ్కి చేరుకోగానే మేడే అని డిక్లేర్ చేసింది. మేడే అంటే లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీ టైంలో డిక్లేర్ చేసే డిస్ట్రెస్ సిగ్నల్ అనమాట. ఆ తర్వాత దాదాపు టేక్ ఆఫ్ అయిన 5 minutesకి ప్లేన్ వచ్చేసి ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్న మేఘాని నగర్లో క్రాష్ అయిందనమాట. క్రాష్ అయిన వెంటనే పెద్ద పేలుడు జరిగి ఒక పెద్ద ఫైర్ అండ్ స్మోక్ బాల్ ఏర్పడింది. ఇన్ఫ్యాక్ట్ సినిమాలో చూపిస్తారు కదా, ఆ టైప్లో వచ్చిందనమాట. యూట్యూబ్ గైడ్లైన్స్ వల్ల నేను ఇక్కడ చూపించలేకపోతున్నాను. లింక్స్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు చూడొచ్చు. ఈ ప్లేన్లో మొత్తం 242 మంది ఉన్నారని చెప్పాను కదా. వీళ్ళల్లో 53 మంది బ్రిటిష్కి చెందిన వాళ్ళు అండ్ 7 పోర్చుగీస్, ఇంకొకరు వచ్చేసి కెనడియన్ ఉన్నారనమాట. మిగతా వాళ్ళందరూ ఇండియన్సే. ఇంకా క్రూ విషయానికి వస్తే ఫ్లైట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్, ఈయనకి 8200 ఫ్లైట్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. కో పైలట్ వచ్చేసి క్లీవ్ కుందర్ అనమాట, ఈయనకి 1100 ఫ్లైట్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో బేసిక్గా ఏంటంటే ఇద్దరికి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఇంకా క్యాజువాలిటీస్ విషయానికి వస్తే నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో మోర్ దాన్ 200 people ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. బట్ ఈ నెంబర్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ ప్లేన్ వెళ్ళి క్రాష్ అయిన మేఘాని నగర్లో డాక్టర్స్ హాస్టల్ కూడా ఉందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ప్లేన్ డైరెక్ట్గా వెళ్ళి బీజే మెడికల్ కాలేజ్కి చెందిన హాస్టల్ మీద క్రాష్ అయిందంట. జూనియర్ డాక్టర్స్ అందరూ లంచ్ చేస్తున్న టైంలో ఈ క్రాష్ జరిగింది. ప్లేన్ లో ఉన్న వాళ్లే కాకుండా ఈ హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా చనిపోయారంట. 5 చనిపోయారు అండ్ 50 మందికి పైగా గాయపడ్డారు అనే న్యూస్ వచ్చింది నేను వీడియో చేసే టైంకి. ఈ క్రాష్ తో అటు చుట్టుపక్కన ఏరియా అంతా స్తంభించిపోయింది. ఏరియా మొత్తం థిక్ బ్లాక్ స్మోక్ తో, నైబర్హుడ్ మొత్తం మంటలతో నిండిపోయింది. ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే 7 ఫైర్ ఇంజిన్స్ అండ్ మల్టిపుల్ అంబులెన్స్లు క్రాష్ సైట్ కి చేరుకున్నాయి. అహ్మదాబాద్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీస్ డిపార్ట్మెంట్ వేరియస్ డివిజన్స్ నుంచి యూనిట్స్ ని డిప్లాయ్ చేసి క్రాష్ జరిగిన ప్లేస్ లో మంటలు ఆర్పడంతో పాటు ఏరియాని సెక్యూర్ చేసింది. ప్రెసెంట్ క్రాష్ సైట్ కి దగ్గరలో ఉన్న రూట్స్ అన్నిటిని క్లోజ్ చేశారనమాట. ప్లస్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎటువంటి ఫ్లైట్ యాక్టివిటీ జరగకుండా వచ్చేపోయే ఫ్లైట్స్ అన్నిటిని క్యాన్సిల్ కూడా చేశారు. క్రాష్ జరిగిన వెంటనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF నుంచి ఒక 90 మంది టీం క్రాష్ సైట్ కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్గొన్నారు. ఇది హై ఇంటెన్సిటీ క్రాష్ అని, సర్వైవర్స్ ని రెస్క్యూ చేసి బాడీస్ ని రికవర్ చేయటమే తమ ప్రియారిటీ అని సీనియర్ NDRF ఆఫీసర్ మీడియాకి చెప్పారు. నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. బట్ క్రాష్ జరిగిన వెంటనే ఒక పెద్ద బ్లాస్ట్ కూడా జరిగింది. పెద్ద స్థాయిలో మంటలు కూడా వచ్చాయి. సో సర్వైవర్స్ కౌంట్ ఎంతవరకు ఉంటుందో చెప్పలేం. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ చూశాను, పూర్తిగా కాలిపోయారు. వాళ్ళు ప్యాసింజర్సా లేదా క్రాష్ జరిగిన ప్లేస్లో ఉన్న హాస్టల్ మెంబర్సా అనేది కూడా క్లారిటీ లేదు. అంత ఘోరంగా కాలిపోయారు అనమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ ఫ్లైట్ గుజరాత్ నుంచి లండన్ వెళ్తుంది. అంటే ఆల్మోస్ట్ 10 hours జర్నీ చేసే ఫ్లైట్ అనమాట. అండ్ ప్లేన్ టేక్ ఆఫ్ అయిన 5 minutesకి క్రాష్ అయిపోయింది. సో ప్లేన్లో ఫ్యూయల్ చాలా ఉంటుంది అండ్ ఫ్లైట్ అంత రేంజ్లో కాలిపోవటానికి ఈ ఫ్యూయలే మెయిన్ కారణమై ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇంకా DGCA కలిసి ఈ యాక్సిడెంట్ మీద జాయింట్ ఎంక్వైరీని లాంచ్ చేశారనమాట. ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ప్లేన్ ఎందుకు క్రాష్ అయింది అనే దాని గురించి ఇంకా ఎటువంటి న్యూస్ రాలేదు. ప్లేన్ 1:38 PM టేక్ ఆఫ్ అయితే టేక్ ఆఫ్ అయిన 3 minutesకే పైలట్ నో థ్రస్ట్, ప్లేన్ నాట్ టేకింగ్ లిఫ్ట్ అంటూ మేడేని డిక్లేర్ చేశాడు. ATC ఈ మేడేని రిసీవ్ చేసుకుని రిప్లై ఇచ్చింది. అయితే ఆ తర్వాత పైలట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. కొంతమంది అయితే ATC నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు అంటున్నారు. ఆ తర్వాత 2 నిమిషాలకి ప్లేన్ దాదాపు 322 km/h స్పీడ్తో మేఘాని నగర్లో క్రాష్ అయింది. నార్మల్గా బోయింగ్ 787 టేక్ ఆఫ్ అయిన 1 minute-లోనే 1500 నుంచి 2000 feet గాల్లోకి వెళ్తుంది. కానీ ఈ ఫ్లైట్ ఏంటంటే జస్ట్ 625 feet మాత్రమే వెళ్ళింది. సో ఖచ్చితంగా ప్లేన్లో ఏదో ఫాల్ట్ ఉంటుందని ఎయిర్ క్రాఫ్ట్ ఎక్స్పర్ట్స్ అంచనా
వేస్తున్నారు. నార్మల్గా ఇలాంటి యాక్సిడెంట్స్కి కొన్ని న్యాచురల్ కాజెస్ లైక్ టెక్నికల్ ఇష్యూస్, వెదర్ ప్రాబ్లమ్స్, ఏటీసీ ప్రాబ్లమ్స్ లేదా పైలట్ ఇంకా కో పైలట్ మధ్యలో మిస్కమ్యూనికేషన్, పక్షులు వచ్చి ప్లేన్ని ఢీకొట్టడం లాంటి వాటి వల్ల ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతాయి. వీటిలో ఏ కారణం చేత ఈ ఫ్లైట్ AI-171 క్రాష్ అయ్యిందో ఇంకా తెలియదు. కానీ క్రాష్ అయిన తర్వాత పేలుడు తీవ్రంగా మారటానికి కారణం మాత్రం ఈ ప్లేన్లో ఉన్న 58,000 లీటర్ల ఫ్యూయలే. ఇందాక చెప్పే కదా ఇది లండన్ వెళ్ళాల్సిన ఫ్లైట్ అని. సో టేక్ ఆఫ్ అయిన 5 మినిట్స్కి క్రాష్ అయింది. మామూలుగా ఫ్లైట్ ల్యాండింగ్ అప్పుడు రిస్క్ తీసుకోకుండా కొన్ని ప్లేన్స్లో ఏంటంటే ఫ్యూయల్ని కిందకు వదిలేస్తారనమాట, అది కూడా నాన్ రెసిడెన్షియల్ ఏరియాస్లో. అయితే జస్ట్ సెకండ్స్లో క్రాష్ జరగడంతో ఈ ఫ్లైట్కి ఫ్యూయల్ని డంప్ చేసే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. ఈ ఫ్యూయల్ వల్ల ఎంత పెద్ద పేలుడు ఏర్పడిందంటే నాకు తెలిసి ప్లేన్లో వాళ్ళు ఎవరు కూడా బ్రతికి ఉండే అవకాశం అయితే లేదు. మేబీ క్రాష్ అయిన హాస్టల్లో వాళ్ళు ఎవరైనా బ్రతికొండొచ్చేమో, కానీ ప్లేన్లో ప్యాసింజర్స్ బ్రతకటం కష్టమే. ఇన్ఫ్యాక్ట్ అహ్మదాబాద్ సిపి జ్ఞానేంద్ర సింగ్ మాలిక్ కూడా ఇదే చెప్పారు. DNA టెస్టులు చేసిన తర్వాత మరణాల సంఖ్యని వెల్లడిస్తామని అమిత్ షా గారు కూడా చెప్పారనమాట. ఆ తర్వాత ఈ ప్లేన్ క్రాష్లో ఒక వ్యక్తి బ్రతికే ఉన్నాడని న్యూస్ వచ్చింది. సీట్ నెంబర్ 11Aలో కూర్చున్న 38 సంవత్సరాల రమేష్ విశ్వాస్ అనే అతను ఈ తీవ్రమైన ఏరోప్లేన్ క్రాష్ నుంచి మిరాక్యులస్గా ప్రాణాలతో బయటపడ్డాడు. ఇతను కూర్చున్న 11A సీట్ వచ్చేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్కి దగ్గరలోనే ఉందంట. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ప్లేన్ నుంచి దూకేశారంట. నిజంగా చెప్పాలంటే ఇది చాలా పెద్ద మిరాకిల్. ఇలాంటి మిరాకిల్స్ ఇంకా జరిగి ఇంకొంతమంది బ్రతకాలని కోరుకుందాం. ప్రజెంట్ ఇది న్యాచురల్ యాక్సిడెంట్ లానే ఉంది, కానీ కొన్ని ఓల్డ్ న్యూస్లు ఇంకా కాన్స్పిరసీ థియరీస్ని చూస్తే ఇది అన్యాచురల్ అనే డౌట్ వస్తుంది. ఫస్ట్ మనం మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకోవాలి. June 6న ఇండియన్ ఏవియేషన్ ప్రొసీజర్స్లో సేఫ్టీ సరిగ్గా లేదని క్రిటికల్ పాయింట్స్ని హైలైట్ చేసింది. అంతేకాదు ఇప్పుడు యాక్సిడెంట్ అయిన ఫ్లైట్ AI-171 ఏదైతే ఉందో దాంట్లో టెక్నికల్ ఇష్యూస్ 6 months బ్యాకే వచ్చాయి. లాస్ట్ డిసెంబర్లో ఈ ఫ్లైట్ 300 మంది ప్యాసింజర్స్ని బోర్డ్ చేసుకొని టేక్ ఆఫ్కి రెడీ అయిందనమాట. అయితే టెక్నికల్ ఇష్యూస్ రావడంతో పూర్తిగా ఫ్లైట్ని క్యాన్సిల్ చేశారు. ఇష్యూ ఏంటో ఆ టైంలో ఇంజనీర్స్ కూడా కనిపెట్టలేకపోయారు. మరి అలాంటి ఫ్లైట్ని మళ్ళీ ఎలా వాడకంలోకి తీసుకొచ్చారో నాకు అర్థం కాలేదు. ఈ ఫ్లైట్ ఆపరేటర్ ఎయిర్ ఇండియా అనమాట. ఈ ప్లేన్ ఇష్యూని రిజాల్వ్ చేస్తామని 2024 డిసెంబర్లో అష్యూరెన్స్ కూడా ఇచ్చింది. కానీ అదే ఫ్లైట్ ఇప్పుడు ఎంతమందిని బలి తీసుకుంది. ఎయిర్ ఇండియా నెగ్లిజెన్స్కి పోవటం ఇది మొదటిసారి కాదు. 2025 జనవరి 29న ఢిల్లీ నుంచి ముంబై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-2957 టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్స్కి ఫాల్స్ హైజాక్ అలారం రావడంతో ఫుల్ సెక్యూరిటీ ప్రోటోకాల్ అనేది యాక్టివేట్ అయిపోయింది అనమాట. CISF, పోలీసులు, AII అండ్ BCAS, ఎయిర్ ఫోర్స్ అందరూ అలర్ట్ అయిపోయారు. 2024 జూలైలో ముంబై నుంచి రియాద్ వెళ్తున్న ఫ్లైట్లో అన్క్వాలిఫైడ్ కెప్టెన్తో ట్రైనీ పైలట్ని సూపర్వైజ్ చేపించారు అని DGCA ఎయిర్ ఇండియాకి 99 లక్షల రూపాయల ఫైన్ వేసింది. ఇన్ఫ్యాక్ట్ క్రాష్కి గురైన ఇదే ప్లేన్లో క్రాష్ జరగడానికి 2 hours ముందు జర్నీ చేసిన పర్సన్ ఒక ట్వీట్ పెట్టాడు. ఆ ట్వీట్ మీరు కూడా చూడండి. ఇతను ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి సేమ్ ఫ్లైట్లో వచ్చాడంట. ఆ జర్నీలోనే అతను కొన్ని అన్యూజువల్ థింగ్స్ని చూశారంట. అతని సీట్ ముందు ఉన్న ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ వర్క్ అవ్వట్లేదంట. In-flight entertainment is not working. Leave in-flight entertainment. If I talk about this flight, it is also not working. ఫ్లైట్లో ఏసీ కూడా వర్క్ అవ్వట్లేదంట. Almost about to taxi, but this AC is not working. Look at everyone. అందరూ ఎర్ర బస్సులో కూర్చొని విసురుకుంటున్నారు చూడండి. ఎయిర్ ఇండియా తప్పులు ఎవరు కవర్ చేస్తున్నారో తెలియదు, కానీ ఖచ్చితంగా ఎయిర్ ఇండియాలో చాలా లోపాలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా సేఫ్టీ కన్సర్న్స్ ఎప్పటివి కాదు. 2013లోనే ఎయిర్ ఇండియా ఈ ప్రపంచంలోని థర్డ్ మోస్ట్ అన్సేఫ్ కమర్షియల్ ఎయిర్లైన్ అని జర్మనీకి చెందిన జెట్ ఎయిర్లైనర్ క్రాష్ డేటా ఎవల్యూషన్ సెంటర్ చేసిన ఒక సర్వేలో తెలిపింది. కానీ షాకింగ్ గా లాస్ట్ సెప్టెంబర్లో airlinerratings.comలో ఎయిర్ ఇండియాకి 7/7 రేటింగ్ వచ్చింది. సేఫ్టీ, కస్టమర్ సర్వీస్ ఇలా ప్రతి కేటగిరీలో ఎయిర్ ఇండియాకి టాప్ రేటింగ్ వచ్చింది. ఈ రేటింగ్ ఎవరు ఇచ్చారో కానీ ఈ ఫ్లైట్ యాక్సిడెంట్లో ఎన్ని ప్రాణాలు పోవడానికి ఇండైరెక్ట్ గా వాళ్ళు కూడా కారణమే. ఇలా ఎయిర్ ఇండియా మీద సెక్యూరిటీ కంప్లైంట్స్ చాలా ఉన్నాయి. అన్ని కంప్లైంట్స్ వచ్చినా ఎయిర్ ఇండియా మీద ఎవరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదో అర్థం కాలేదు. బ్యాంకుల దగ్గర డబ్బులు కొట్టేశారని విజయ్ మాల్యా కింగ్ఫిషర్ ఎయిర్లైన్ని నామరూపాలు లేకుండా చేశారు. మరి ఇన్ని ప్రాణాలు పోవడానికి కారణమైన ఎయిర్ ఇండియాని ఏం చేయాలి? ఎయిర్ ఇండియా నెగ్లిజెన్సీ ఒక ఎత్తు అయితే ఈ క్రాష్ అయిన
అయిన బోయింగ్ ఫ్లైట్ కంపెనీ వెనక చాలా కాన్స్పిరసీ ఉంది. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అనేది వాళ్ళలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్, వెదర్ ఇష్యూ కానీ, ఇంజిన్ ఇష్యూస్ కానీ, మేజర్ సిస్టమ్ ఇష్యూస్ వచ్చినా కూడా ఇది క్రాష్ అవ్వదు అంటూ ఈ కంపెనీ దీన్ని భయంకరంగా ప్రమోట్ చేస్తుంది. అయితే రియాలిటీ వేరు. రీసెంట్ ఇయర్స్లో బోయింగ్ మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయి అండ్ చాలా యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. 2018లో బోయింగ్ తయారు చేసిన లైన్ ఎయిర్ ఫ్లైట్ 610, 2019లో ఇథియోపియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 302 ఈ రెండు ప్లేన్స్ కూడా క్రాష్ అవ్వడంతో 346 మంది చనిపోయారు. ఈ ప్లేన్స్ క్రాష్ అవ్వడానికి రూట్ కాజ్ ఈ ప్లేన్స్ లో ఇన్స్టాల్ చేసిన MCS సిస్టమ్. ఈ సిస్టమ్ గురించి బోయింగ్ వాళ్ళు పైలట్స్ కి సరిగ్గా ఇన్ఫార్మ్ చేయలేదు. ఈ సిస్టమ్ అనేది సింగిల్ సెన్సార్ మీద హెవీగా డిపెండ్ అయి ఉంటుంది. ఆ సెన్సార్ లో మాల్ ఫంక్షన్ వస్తే ప్లేన్ క్రాష్ అయిపోతుంది. ఈ సిస్టమ్ గురించి పైలట్స్ కి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా, సేఫ్టీ చెక్స్ చేయకుండా ఎయిర్ బస్ వాళ్ళ A320 నియో ప్లేన్ తో కాంపిటీషన్ కోసం ఈ ప్లేన్ డెవలప్మెంట్స్ ని రష్ చేసి ఇండైరెక్ట్ గా ప్లేన్ క్రాషెస్ కి కారణమయ్యారు. అంతేకాదు కాస్ట్ కటింగ్ చేయడం కోసం కొత్త ప్లేన్స్ లో పైలట్స్ కి సరిగ్గా ట్రైనింగ్ కూడా ఇవ్వలేదు బోయింగ్ కంపెనీ వాళ్ళు. బోయింగ్ దారుణాలు ఇక్కడతో ఆగో. బోయింగ్ చేసిన ఈ తప్పుల్ని బయట పెట్టడానికి జాన్ బర్నెట్ అనే క్వాలిటీ మేనేజర్ ముందుకొచ్చాడు. ఇతను బోయింగ్ కంపెనీలో పనిచేసేవాడు అనమాట. ఫ్లైట్ పార్ట్స్ లో డిఫెక్ట్స్ ఉన్నాయి అని కన్సర్న్ రైజ్ చేసినందుకు బోయింగ్ ఇతన్ని పని నుంచి తీసేస్తుంది. ప్లేన్ క్రాషెస్ అయిన తర్వాత బోయింగ్ కి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పడానికి ముందుకొచ్చిన బర్నెట్ సడన్ గా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మళ్ళీ వినండి, సడన్ గా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. సేమ్ ఇలాగే బోయింగ్ కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి వచ్చిన జాషువా డీన్ కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఈ చావుల వెనక బోయింగ్ హస్తం ఉందనే రూమర్స్ బలంగా ఉన్నాయి. ఇకపోతే బోయింగ్ ని టాప్ ప్లేన్ కంపెనీ ఇన్ ది వరల్డ్ అని డబ్బా కొట్టుకుంటూ ఉంటారు, కానీ దీంట్లో వచ్చే మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూస్ వింటే మైండ్ పోతుంది. 2024 జనవరిలో అలాస్కా ఎయిర్లైన్స్ ఫ్లైట్ 1282 గాల్లో ఉన్నప్పుడు డోర్ ప్లగ్ ఊడిపోయింది. దాంతో ఫ్లైట్ ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందనమాట. ఒకసారి ఈ వీడియో చూడండి. What is it that you get paid currently? Senator, that's well disclosed in our proxy documents in each of the years that I've been employed. Yeah, but what is it? It's a big number, sir. Well, let me help you out. It's 32.8 million this year. Does that sound right? Yes, it does. So just help me understand that. I mean, do you get paid for transparency? Is that one of the metrics for your income? I think the board counts on me for transparency. Really? Because you're under investigation for falsifying 787 inspection records. The Boeing's under criminal investigation for the Alaska. ఆ క్వశ్చన్ అడుగుతున్న అతను US సెనేటర్ అండ్ ఆన్సర్స్ ఇస్తున్న పర్సన్ వచ్చేసి బోయింగ్ ఎక్స్ CEO అనమాట. 787 ఫ్లైట్ మోడల్ ఇన్స్పెక్షన్ రికార్డ్స్ ఫాల్సిఫై చేశాడు అని అతని మీద అలిగేషన్స్ వచ్చాయి. సేమ్ అదే 787 మోడలే ఇప్పుడు యాక్సిడెంట్కి గురైంది కూడా. సో ఇన్ని లోపాలు, ఇన్ని బ్లాక్ మార్క్స్ ఉన్న బోయింగ్తో ఎయిర్ ఇండియా ఎందుకు లింక్ పెట్టుకుంది? అసలు బోయింగ్ ఫ్లైట్స్ని DGCA కానీ గవర్నమెంట్ కానీ ఎలా అలౌ చేశాయి? బోయింగ్ గురించి ఇంకా మైండ్ పోయే విషయాలు ఉన్నాయి. అవన్నీ నేను రేపు రిలీజ్ చేసే వీడియోలో చెప్తాను. మైండ్ పోయిద్ది మీకు, అది అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు ఫాస్ట్గా క్రిస్టల్ క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ ఇండియా ఇంకా బోయింగ్ నెగ్లిజెన్స్ పక్కన పెడితే సోషల్ మీడియాలో కొన్ని కాన్స్పిరసీ థియరీస్ హల్చల్ అవుతున్నాయి. బేసిక్గా ఏంటంటే ఈ ఫ్లైట్ A171 ఏదైతే ఉందో అది ముందు న్యూఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చింది. అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు, నీట్గా టేక్ ఆఫ్ అయింది, నీట్గా ల్యాండ్ అయింది. సో అహ్మదాబాద్లోనే సరైన చెకింగ్స్ జరగలేదని, అందువలనే ఈ యాక్సిడెంట్ జరిగిందని కొంతమంది అనుమానిస్తుంటే దీని వెనక పాకిస్తాన్ ఉగ్రవాదుల హస్తం ఉందని ఇంకొంతమంది అంటున్నారు. ఒకసారి ఈ ట్వీట్ చూడండి. సో ఇలాంటి ట్వీట్స్ని బేస్ చేసుకుని దీని వెనక పాకిస్తాన్ వాళ్ళ హస్తం ఉండి ఉంటుంది అనే కాన్స్పిరసీ థియరీస్ చక్కర్లు కొడుతున్నాయి. ఇంకో కాన్స్పిరసీ థియరీ ఏంటంటే దీని వెనక ఖాలిస్తానీ ఉగ్రవాదుల హస్తం ఉందని. ఈ థియరీ నిజమైన ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఒకసారి ఈ వీడియో చూడండి. Asking the Sikh Panth, do not fly Air India. ਤੇ 에ਅਰ ਇੰਡੀਆ ਦੁਨੀਆ ਦੇ ਵਿੱਚ ਚੱਲਣ ਨਹੀਂ ਦਿੱਤੀ ਜਾਏਗੀ. ఈ వీడియోలో ఉన్న అతని పేరు గురుపత్వంత్ సింగ్ పన్ను. ఇతను అమెరికాలో ఉంటూ ఖాలిస్తానీ మూవ్మెంట్ ని లీడ్ చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం రికార్డ్ చేసిన ఈ వీడియోలో అతను సీరియస్ గా ఎయిర్ ఇండియాని అటాక్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. దీని వెనక ఖాలిస్తానీ ఉగ్రవాదుల హస్తం ఉంది అనే రూమర్ కి ఇది ఆద్యం పోస్తుంది. ఈ ప్లేన్ యాక్సిడెంట్ ని ఎగ్జామిన్ చేసిన ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ ఫ్లైట్ AI-171 లో డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్యూర్ వచ్చింది అంటున్నారు. అండ్ ఇది చాలా
రేర్ అనమాట. నిజానికి ప్లేన్లో ఇంజిన్ ఫెయిల్యూర్స్ అనేవి చాలా కామన్. సింగిల్ ఇంజిన్ ఫెయిల్యూర్ అయితే పైలట్స్ ఈజీగా హ్యాండిల్ చేస్తారు, కానీ ఈ డ్యువల్ ఇంజిన్ ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు. టేక్ ఆఫ్ చక్కగా జరిగిన ఈ ప్లేన్లో నిజంగా డ్యువల్ ఇంజిన్ ఫెయిల్యూర్ వచ్చిందా, వస్తే సడన్గా డ్యువల్ ఇంజిన్ ఫెయిల్యూర్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేవి $1 million క్వశ్చన్స్. కాన్స్పిరసీ థియరీస్ని పక్కన పెట్టి ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇక్కడ మనకి రెండే ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి పైలట్ ఫెయిల్యూర్ లేదా ప్లేన్ ఫెయిల్యూర్. ఏ ఫ్లైట్కైనా టేక్ ఆఫ్ ఇంకా ల్యాండింగ్ అనేవి కొద్దిగా రిస్క్ అనే చెప్పాలి. మెయిన్గా టేక్ ఆఫ్ టైంలో ప్లేన్ బాగా వల్నరబుల్గా ఉంటుంది. ఈ టైంలో పైలట్ తప్పు చేసిన ప్లేన్లో లోపం ఉన్న ప్లేన్ అనేది క్రాష్ అయిపోతుంది. సో ఫ్లైట్ AI-171లో ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉండాలి. కావాలంటే మీరు మేజర్ ఫ్లైట్ యాక్సిడెంట్స్ ఏవైనా తీసుకోండి, వాటిలో ఎక్కువ శాతం టేక్ ఆఫ్ లేదా ల్యాండింగ్ టైంలోనే జరిగి ఉంటాయి. 1993 ఔరంగాబాద్లో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 491 టేక్ ఆఫ్ టైంలో ఎక్కువ గాల్లోకి వెళ్ళడానికి ఎక్కువ టైం తీసుకోవడంతో రన్వే మీద ఉన్న ట్రక్ని గుద్దుకొని ప్లేన్ క్రాష్ అయింది. 55 మంది చనిపోయారు. 1978 న్యూ ఇయర్ రోజున ముంబై ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855 దుబాయ్ వెళ్ళడానికి టేక్ ఆఫ్ అయింది, కానీ కొన్ని నిమిషాల్లోనే ప్లేన్ అరేబియన్ సీలో క్రాష్ అయింది. 213 మంది చనిపోయారు. ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ప్లేన్ లోపల ఇన్స్ట్రుమెంట్స్లో మాల్ ఫంక్షన్ అవ్వడంతో పాటు పైలట్ మెంటల్గా డిస్టర్బ్డ్గా ఉన్నాడంట. ఇలా టేక్ ఆఫ్ టైంలో క్రాషెస్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. మామూలుగా అయితే నేను గవర్నమెంట్ని నిందించాలి అనుకోలేదు, కానీ ఈ వీడియో చూడండి. ఈయన MEA స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ అనమాట. ఏదో సినిమా రివ్యూకి వచ్చినట్లు నవ్వుతూ ప్రెస్ బ్రీఫింగ్ని స్టార్ట్ చేశాడు. సరే ఆయన ఏదో తెలియక ఫ్లోర్ నవ్వేశాడు అనుకున్నావు. ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే ఒక్కరు కూడా అకౌంటబిలిటీ తీసుకురేంటి? ఏవియేషన్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఒక్కరు కూడా అకౌంటబిలిటీ తీసుకున్నట్టు కనిపించలేదు. సంతాపం తెలిపితే అకౌంటబిలిటీ తీసుకున్నట్టు కాదు. 1981లో తమిళనాడులో మేజర్ ట్రైన్ యాక్సిడెంట్ జరిగి 100 మంది చనిపోతే అప్పటి రైల్వే మినిస్టర్ మాధవరావ్ స్కిండియా అకౌంటబిలిటీ తీసుకుంటూ రిజైన్ చేశారు. 1999లో అస్సాంలో జైసల్ ట్రైన్ డిజాస్టర్ జరిగి 280 మంది చనిపోతే అప్పటి రైల్వే మినిస్టర్ నితీష్ కుమార్ యాక్సిడెంట్కి మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ తన పదవికి రాజీనామా చేశాడు. 1955లో అరియాలూర్ ట్రైన్ యాక్సిడెంట్ అయినప్పుడు అప్పటి రైల్వే మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా రిజైన్ చేశారు. నేను ఇప్పుడు వీళ్ళెవరిని రిజైన్ చేయమని అడగట్లేదు, కానీ బ్లాక్ మార్క్స్ ఉన్న బోయింగ్ లాంటి ప్లేన్స్ని అలౌ చేసి ఎయిర్ ఇండియా నెగ్లిజెన్స్ని కంటిన్యూ చేసిన వాళ్ళు ఎంతవరకు అకౌంటబిలిటీ తీసుకోవాలో మీరే చెప్పండి. చాలా మంది బోయింగ్కి ఇది మొదటి మేజర్ యాక్సిడెంట్ అంటున్నారు. ఇక్కడ చిన్న క్లారిఫికేషన్, బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ మోడల్కి ఇది మొదటి మేజర్ యాక్సిడెంట్, కానీ బోయింగ్ 737కి చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి, కానీ రెండింటి మ్యానుఫ్యాక్చరర్ మాత్రం బోయింగే. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఎయిర్ ఇండియా ఓనర్ అయిన టాటా గ్రూప్ ఈ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్కి ₹1 కోటి ఇస్తామని ప్రకటించారు. ప్లస్ ఇంజ్యూర్ అయిన వాళ్ళకి అయ్యే మెడికల్ బిల్స్తో పాటు ఈ కూలిపోయిన BJ మెడికల్ హాస్టల్ని తిరిగి కట్టించడంలో కూడా హెల్ప్ చేస్తామని చెప్పింది. కానీ టాటా గ్రూప్ 100 కోట్లు ఇచ్చిన వేస్ట్. ఇది కానీ ఎయిర్ ఇండియా వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల జరిగింది అని ప్రూవ్ అయితే ఎన్ని డబ్బులు ఇచ్చినా వేస్ట్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే కోట్లు ఒక్క ప్రాణాన్ని కూడా తిరిగి తీసుకొని రాలేవు. అయినా ఆ ఫ్లైట్లో డబ్బు అవసరం లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లైక్ గుజరాత్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపానీ కూడా ఈ ప్లేన్ క్రాష్లో చనిపోయారు అని న్యూస్లు వస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా బయటికి రాలేదు. చాలా మంది అయితే చనిపోయారు, పోయిన ప్రాణాలు అయితే తిరిగి రావు. ఇక్కడ ఇంటర్నేషనల్గా కూడా ఇండియాకి చెడ్డ పేరు వచ్చింది, ఎందుకంటే చాలా మంది ఫారినర్స్ చనిపోయారు. సో గవర్నమెంట్ దీన్ని డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి దీనికి మెయిన్ రీజన్స్ ఏంటనేది త్వరగా ప్రజలకి తెలియజేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ ప్లేన్ క్రాష్లో తప్పు ఎవరిదనేది మీకు అనిపిస్తుందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.